కుంభకోణాలు సర్వసాధారణమైన మన దేశంలో పసిపిల్లల మరణాలు అంతే సాధారణమైపోయాయి. నివారించదగ్గ జబ్బులైనప్పటికీ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాల కారణంగా ఏటా లక్షల సంఖ్యలో చిన్నారులు మృత్యు ఒడికి చేరుతున్నారు. సర్కారీ దవాఖానాల్లో సౌకర్యాల నాస్తి, ఖరీదైన వైద్యం వంటి కారణాలతో న్యూమోనియాతో చనిపోతున్న దేశాల్లో భారత్ ముందుంది. పేదరికం, పౌష్టికాహార లోపం, నిరుద్యోగం, అవినీతి ఇలా ఏ అంశం తీసుకున్నా అందులో ముందుండే మన దేశం ప్రపంచవ్యాప్తంగా న్యూమోనియాతో చనిపోయే చిన్నారుల విషయంలోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో భారత్లో 5 ఏళ్లలోపు పసిపిల్లల్లో ఏటా సుమారు 3,71,000 మంది మృత్యువాత పడుతున్నారని యూనిసెఫ్ అధ్యయనంలో తేలింది. అంతర్జాతీయ టీకా కల్పన కేంద్రం ఇటీవలే విడుదల చేసిన 3వ వార్షిక న్యూమోనియా ప్రగతి నివేదిక 2012లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పిల్లల మరణాలకు కారణమవుతున్న న్యూమోనియా వ్యాధి 18% మంది పసివారిని పొట్టన పెట్టుకుంటోంది. ఒక 2011లోనే 10,30,000 మందిని బలి తీసుకుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న 15 దేశాల్లోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని యూనిసెఫ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అందులో సకల సమస్యలకు నిలయమైన భారత్లోనే అధికమని స్పష్టం చేశారు. దేశంలో 5 ఏళ్లలోపు బాలల్లో రోజుకు 1,088 మంది మృత్యు ముంగిట్లో చేరుతున్నారు. 2010లోనైతే సుమారు 4 లక్షల మంది చనిపోయారు. సహస్రాబ్ది లక్ష్యాల్లో 4వదైన పిల్లల మరణాలను అధిగమించే చర్యల్లో భాగంగా టీకా కార్యక్రమాలు దేశంలో వేగవంతమైన పరిస్థితుల్లో మాత్రం మార్పు లేకపోవడం విచారకరం. 4/3 మరణాలు మన దేశంలోనే జరగడానికి అసలైన కారణాలు మన ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మచ్చుతూనకలు. పేదరికం, పారిశుధ్య లోపం, మెరుగుపడని మౌలిక వసతులు, అందుబాటులో లేని వైద్యం వంటి వాటి వల్లే భావి భారత నిర్మాతలు చిరు ప్రాయంలోనే కొడిగట్టిపోతున్నారని నివేదిక నిగ్గు తేల్చింది.